ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు. పేర్నేని భార్య పాపం జయసుధమ్మ, ఆమెను కూడా పాపం. కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు, దేవనేని అవినాష్, తలసిల రఘురాం, ఆర్కే అంబటి రాంబాబు, విడుదల రజని, తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే, బూచేపల్లి శివప్రసాద్, ఉషా చరణ్ బీసీ మహిళా మంత్రి, తోపదుర్తి ప్రకాష్, గోరెంట్ల మాధవ్ ఎక్స్-ఎమ్మెల్యే, ఎక్స్-ఎంపీ, గౌతమ్ రెడ్డి లాయర్, ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా, మేరుగ నాగార్జున్ ఎక్స్-మినిస్టర్, దళిత ఎక్స్-మినిస్టర్, దాడిశెట్టి రాజా ఆయన ఎక్స్-మినిస్టర్. ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు పెట్టడం, వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ చుట్టూ ఉన్న వారినందరినీ కూడా బెదిరించాలి, భయపెట్టాలి. మోడస్ ఆపరాండా ఒకటే, చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, లేదా ప్రలోభాలు పెట్టడం, వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం, అంతే. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం. మోడస్ ఆపరాండా అన్నిటికీ ఇవే మోడస్ ఆపరాండా. అన్నిటికీ సేమ్ మోడస్ ఆపరాండి మాత్రం అన్నిటికీ సేమ్. చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం, వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం. అన్ని తప్పుడు కేసులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం, 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్, మీతో పాటు మీ తోటి విలేకరి, రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్టు, ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూలంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్ రీజనింగ్. అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో. ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. అంతటితో ఇంకా సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు. అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా, ఆయన పరువును తీయాలా, ఆయన జైల్లో పెట్టాలా. ఇంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా. ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి చూడండి. ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు
ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు, ప్రతి చోట శ్రీకాకుళం వెనక్కి ఒకసారి